అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నమస్తే. 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సర గోచార ఫలితాలు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? అదృష్టయోగం ఉందా, దురదృష్టయోగం ఉందా? మకర రాశి వారికి తృతీయంలో శని మంచివాడని చెప్తున్నారు, కానీ మకర రాశి వారికి పంచమ స్థానం నుంచి షష్టమంలోకి గురుడు వెళ్ళబోతున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? తర్వాత సప్తమంలోకి వెళ్తాడేమిటి? మరి ఇవన్నీ ఏతావాత చూసినప్పుడు మకర రాశి వారికి ఏమైనా వివాహ, సంతాన, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయా అనేటువంటి అనేక ప్రశ్నల సమాధానంగా నేను చెప్పబోయే ఫలితాలు. ముందుగా ఆదాయ వ్యయాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానాలు 6. ఇదే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్. అవమాన పాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతకం తలక్రిందులవుతుంది. గొప్పగా కీర్తించినటువంటి ప్రతి ఒక్కడు మనల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తారు. మన అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి మనల్ని నొక్కిపెట్టడానికి ఎప్పుడో చేసినటువంటి తప్పుల్ని తెరపైకి తీసుకొచ్చి మనల్ని ఇరుకున పడేసే ప్రయత్నం చేస్తారు. దానికి మనకు భగవత్ కృపా కటాక్షాలు ఎక్కువగా ఉంటేనే మనం అవమానాన్ని తట్టుకొని ఒక్క వ్యక్తి ఇచ్చినటువంటి గౌరవం అయినా సరే ఉన్నతమైన వ్యక్తితో గౌరవం స్వీకరిస్తే మంచిది. ఇప్పుడు ఎక్కడో పోలీస్ కేసు పెట్టి, భాగ్యనగర్లో నమ్మే పోలీస్ కేసు పెట్టి, పక్క ఊళ్ళో పోలీస్ కేసు పెట్టి, ఆంధ్రలో ఒక పోలీస్ కేసు పెట్టి, తర్వాత నన్ను ప్రధానమంత్రి గారు గౌరవించారనుకుందాం, ఒక అవార్డు ఇచ్చి, ఏదో దేవుడి దేవల్ల నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనుకుందాం. నా పరిస్థితి ఏమిటప్పుడు? ఎంతమంది అవమానం పొందినా ఒక వ్యక్తి దగ్గర పెట్టేటువంటి గౌరవం అనేది అత్యున్నతమైన గౌరవంగా ఉంటుంది. అలాంటి ప్రయోజనాన్ని పొందాలంటే భగవత్ కృపా కటాక్షాలు మాత్రమే పొందుకోవాలి. దానము, ధర్మము, తపస్సు, యజ్ఞము, యాగము, నిరంతరం భగవత్ సేవ. భగవత్ సేవ అంటే ఏమిటి? దేవాలయాన్ని శుభ్రం చేయండి, పోయి దేవుడి పోయి దండం పెట్టుకొని పొలవమంటూ యాగం చేయక్కర్లా, హోమాలు చేయక్కర్లా. దేవాలయాన్ని శుభ్రం చేయండి. దేవుడి గది, గర్భగుడి బయట ఉన్నటువంటి ప్రతి దాన్ని మంచి గుడ్డలు తీసుకొని మీ ఇంట్లోంచి గుడ్డలు తీసుకెళ్ళి ఆ గుడ్డలతో పాటు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టండి. వద్దంటారు ఏమన్నా? దేవాలయంలో ఎవరు వద్దనండి. శుభ్రం చేస్తామంటే శుభ్రం చేయొచ్చు. నెల కడగండి, అక్కడ బాత్రూమ్లు కడగండి, శుభ్రం చేయండి, నీళ్లు పట్టండి, అక్కడ సెలవు పందిలు వేయండి, సెలవు పందిలు వేసి నీళ్ళందరికీ 10 మందికి నీళ్ళ దానం చేయండి. తద్వారా మంచి అనుకూలత ఉంటుంది. మాట సాయం చేయండి, అన్నదానం చేయండి. మాట సాయం చేయలేరా? అవతల వాళ్ళు బాగుండడానికి ధ్యానం చేయలేమా? అది చేస్తే భగవత్ కృపా కటాక్షాలు పొందుకొని అవమానం చేసేవాడిని మన కాళ్ళ కింద తెచ్చుకోవచ్చు మనం. అటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా పొరపాటుని మనం తప్పకుండా మంచిగా మలుచుకొని మంచి మాటలతో జరిగిన పొరపాటుని పశ్చాత్తాపంతో దాన్ని రూపుమాపుకొని గౌరవమైన స్థానంలో పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ గౌరవాన్ని పొందుకోవాలి. మరి ఈ మకర రాశి వారికి ఆదాయ వ్యయాల కన్నా, గౌరవం కన్నా కూడా వీరికి కొంత గురుడు యొక్క ప్రభావము చేత, ప్రస్తుతం మకర రాశి గురుడు 6వ ఇంట ఉన్నాడు. తర్వాత గురు సంచారం 7వ ఇంటికి వెళ్తాడు. అక్కడ వీరికి వివాహాది నిశ్చయతాంబులాదులు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కొత్త వ్యాపార భాగస్వామితో వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, సినిమా రంగంలో ఉన్నవారికి లాభాలు పొందుకోవడం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి, సంగీత నృత్య కళాకారులకి, దర్శకులకి మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి అవార్డు, రివార్డు అందుకునే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు? సప్తమ గురుడి ప్రవేశము చేత లాభం ఉంది. కానీ వీరికి మైనస్ ఏంటంటే ఈ మకర రాశి వారికి అష్టమ కుజుడు చాలా ఇబ్బంది పెడతాడు. శారీరక శ్రమ, కృంగుబాటు, మానసిక వేదన, స్థాన మార్పు, ఉద్యోగ మార్పు, పై అధికారుల ఒత్తిడి ఇవన్నీ కలిగిస్తాడు. ఎందుకు? కేతువుతో కలిసి ఉన్నాడు కుజుడు. అక్కడ ఇద్దరు కలిసి ఒకే రకమైనటువంటి ఇబ్బందులు పెడుతుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కడు గౌరవిస్తే 10 మంది అవమానం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉంటారు. కానీ ఇక్కడ మీకు యోగకారకుడు ఏంటంటే శని మీకు యోగకారకుడు అవుతున్నాడు. ద్వితీయంలో కుజుడు మీకు కొంత శుభాన్ని కలిగిస్తుంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, సహకారం మీకు బాగా ఉంటుంది. మరి పోయి ఆస్తి పంపకాలు ఇస్తారా? నో, నెవర్. ఆస్తి పంపకాలు చిల్లిగవ్వ కూడా రాదు మీకు. ఆస్తి పంపకాలు జరగనివ్వరు.
కోర్టు వివాదాలు సద్దుమణిగే అవకాశం కష్టం. ఇంకా అష్టమంలో కుజకేతువులు కదా, అవి తొందరగా మీకు సద్దుమణిగే అవకాశం లేదు. ఏమైనా ఏతావాతైన ప్రయోజనం ఉంటే నవంబర్ డిసెంబర్ మాసంలో కోర్టు కేసులు బయటపడతాయి, అనుకూలంగా మారుతుంది. వైవాహిక జీవనంలో కూడా కొంచెం చిన్న సమస్యలు వచ్చే అవకాశం, అయినా సరే పెద్దల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం వల్ల, ఆశీస్సుల వల్ల వైవాహిక ఆనందం, శుభకరమైన సంతాన యోగం, విద్యా పరిపూర్ణత, శని వల్ల విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన ఖర్చు. రూపాయి ఖర్చు పెడితే దగ్గర 100 రూపాయలు ఖర్చు అవుతుంది, 99 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడతారు. అంటే 1,00,000 ఖర్చు పెడితే 10 లక్షలు ఖర్చు పెడతారు. జాగ్రత్త. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, లేనిపోని నష్టాలు పొందుకోవడం, విద్యా సంబంధ విషయాల్లో కూడా ఇతరుల మీద ఆధారపడితే నష్టం. కానీ మీకై మీరు స్వయంగా చదువులు కనుక మీరు ముందడుగు వేస్తే తప్పకుండా బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం. జాగ్రత్తగా మనము అంటే మన బాధ్యతల్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. రైతులకు కూడా పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినుములు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. మరి ఏ పంట మీకు లాభం ఉంటుంది అంటే నల్ల నువ్వుల పంట, కందులు, శనగలు, అలాగే మనకి పత్తి, తర్వాత మనకి క్యారెట్, బీట్రూటు, తర్వాత మనకి ముల్లంగి, ఆకుకూరలు, ఇవి పండించే వారికి లాభంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి రొయ్యలు, చేపల చాల వరకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటున్నాయి. అంటే ఇక్కడ మీకు శని వల్ల ఆత్మస్థైర్యము, ఆనందయోగము, సోదర మైత్రి, కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం బయటపడే అవకాశం ఉంటుంది, కానీ అనవసరంగా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించకండి, మీరు నష్టాలు పొందుకునే అవకాశం. అలాగే ఇతరులకి అనవసర సలహాలు ఇవ్వకండి, ఇతరుల అనవసర సలహాలు స్వీకరించకండి. మీ ధర్మాన్ని మీరు పాటించండి. మీ మనోధైర్యం మీకు ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. చక్కటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి ఉంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా కొంత ప్రయోజనం ఉంటుంది, కొంత ఇబ్బందికర వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. అలాగే ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ స్వదేశంలో ఉన్నాయి, విదేశాల్లో ఈవెంట్స్ మంచిది కాదు. విద్యార్థులు మీ పరీక్ష మీరు రాయండి, సమయపాలన వల్ల బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం. విదేశాల్లో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం లేదు, బట్ ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఏదేమైనా వీరికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. ఆశ లేదు అలా చెప్పేసి నిరాశకు గురవాల్సిన అవసరం కూడా లేదన్న విషయాన్ని గమనించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి వల్ల కాస్త ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఆచితూచి వ్యవహరిస్తే లాభాలు పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం సరైన సమాచారం రాకపోవచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులుగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోవడం. అలాగే విదేశాల నుంచి, ముఖ్యంగా విదేశాల నుంచి వ్యాపారం చేయాల్సిన వారికి, విదేశాల టు వ్యాపారం చేయవారికి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఈ సంవత్సరం మీకు సానుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలున్న ఒక పిసరు లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించుకోవచ్చును. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కానీ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి మంచి లాభాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, సినిమా ఇండస్ట్రీలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, అలాగే కళాకారుల క్రీడల అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య, ఆనంద, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.